నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం నా పేరు సాయి ప్రసాద్ ముందుగా ప్రధానాంశాలు ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు వాడవాడల సభలు సమావేశాలు సేవలను విస్తరించిన కాకినాడ సిద్ధార్థ హాస్పిటల్ నూతన విభాగాన్ని ప్రారంభించిన సిటీ ఎమ్మెల్యే కొండబాబు పులివెందులలో బ్రౌన్ షుగర్ ముఠా అరెస్ట్ 1.5 కిలోల సరుకు స్వాధీనం చేసుకున్న పోలీసులు అన్నవరంలో మెగా కంటి వైద్య శిబిరం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో సేవలందించిన కిరణ్ కంటి ఆసుపత్రి ఇక వివరాల్లోకి వెళితే వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల రింగ్ రోడ్లో బ్రౌన్ షుగర్ తరలిస్తున్న 4 ముఠా సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 1.5 కిలోల బ్రౌన్ షుగర్ను స్వాధీనం చేసుకున్నారు. బద్వేల్ నుండి బెంగళూరుకు ఇండికా కారులో తరలిస్తుండగా వీరిని పట్టుకున్నారు. శివ, శివయ్య, మస్తాన్, రామ్ కుమార్ ఈ నలుగురిలో 2 బద్వేల్కు చెందినవారు కాగా 2 వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందినవారు. వీరిలో ఒకరు కడప జిల్లా వల్లూరు పోలీస్ స్టేషన్కు చెందిన రామ్ కుమార్ అనే కానిస్టేబుల్ కూడా ఉన్నారు. ఇంటి దొంగలే ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రామ్ కుమార్ నుంచి 1.5 kg 1.5 kg బ్రౌన్ షుగర్ సీజ్ చేయడం జరిగింది. 4 వ్యక్తులు ప్లస్ కారు అవి కూడా సీజ్ చేయడం జరిగింది. దీంట్లో టోటల్ అక్యూజ్డ్ 4 మెంబర్స్. ఫర్దర్ ఇంట్రాగేషన్ జరుగుతుంది. దీంట్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ అంటే పోలీస్ సిబ్బందిలో బాగా పనిచేసిన వాళ్ళు శ్రీను, రాజేశ్వర్ రెడ్డి, హయాత్, అంజీ, సుబ్బరాయుడు. తర్వాత క్లియర్ అయింది. వాల్యూ అరౌండ్ 35 lakhs to 35 lakhs ఉండొచ్చు. గ్రామ్ 5,000. అది డిపెండ్స్ ఆన్ ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే బెంగళూరుకి తీసుకెళ్తున్నాం అంటున్నారు. సో బెంగళూరు మార్కెట్ ఒక రేట్ ఉంటుంది, ఢిల్లీ మార్కెట్ ఒక రేట్ ఉంటుంది. మాక్సిమం 35 lakhs ఉంటుంది. తూర్పుగోదావరి జిల్లా శంఖవరం మండలం అన్నవరంలో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రెసిడెంట్ రాజుల గంగాభవాని ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రముఖ లాయర్ రాజుల చిట్టిబాబు, గ్రామంలోని మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రస్తుత ప్రపంచంలో మహిళల యొక్క పాత్ర చాలా విశిష్టమైనది. మహిళలు అన్ని రంగాల్లో ముందంజగా ఉండాలి. ప్రతి ఒక్క మహిళ చదువుకోవాలి. మహిళ వంటింటికే పరిమితం కాకుండా సమాజంలో బయటకు వచ్చి మగవారితో పాటుగా పోటీతత్వాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మరి ఒక పక్కన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు విద్యలోను రాజకీయంలోను రిజర్వేషన్లు కల్పించి మహిళలను ఒక ఉన్నతమైన స్థానానికి తీసుకురావాల్సినటువంటి ఆవశ్యకత ఉందని గుర్తించింది. అసలు సృష్టి లేదు, తల్లి ఉంటేనే కానీ సృష్టి లేదు. తల్లి పాత్ర చాలా ప్రాముఖ్యమైనది. తల్లి అన్ని విధాలా కూడా ఇంటిని బిడ్డల్ని ఒక తీర్చిదిద్దే తల్లి మొదట గృహాన్ని కట్టుకుంటుంది, బిడ్డల్ని ఒక ప్రయోజకులుగా చేస్తుంది. ఒకవేళ కష్టాలు వచ్చినప్పుడు కూడా ఆ కష్ట సుఖాల్లో కూడా తల్లి ఎంతో శ్రమించి బిడ్డలను చదివించుకొని ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలనే ఆశ తల్లికి ఉంటుంది. అట్టి రీతిగానే మరి తల్లి పాత్ర గృహంలో కూడా ఒక్కొక్కసారి సామెత ఉంటుంది, ఇల్లు చూసి వెళ్ళాలని చూడమని. అట్టిగా ఇంటి పరిసరాలను శుభ్రపరచుకుంటూ బిడ్డల్ని ఒక ఉన్నతమైన స్థాయిలో నడిపించుకోవడానికి తల్లి పాత్ర చాలా ఉంది. మరి ఈనాడు స్త్రీలు కూడా చాలా ఎక్కువగా రిజర్వేషన్ ద్వారా మరి ఇందిరాగాంధీ గారు కూడా మరి మనకి ప్రధానమంత్రిగా చేశారు. మరి ఈనాడు చాలామంది పాలకవర్గంలో అత్యధికంగా అన్ని చోట్ల కూడా ఆటో నడపడం మొదలుకొని
ఈ రిజర్వేషన్ల ద్వారా పరిపాలన విధంగాను, విద్యాపరంగాను, వైద్యపరంగాను చాలామంది పశు డాక్టర్లుగా కూడా చాలామంది అన్ని రంగాల్లో కూడా స్త్రీ చాలా ఉన్నతమైన స్థితిలో ఎదగడం జరుగుతుంది. కృష్ణా జిల్లా విజయవాడ నగరపాలక సంస్థలో మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మహిళా కార్పొరేటర్లు ఉద్యోగులను సత్కరించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి తమ ఆనందాన్ని పంచుకున్నారు. అనంతరం మేయర్ కోనేరు శ్రీధర్ మాట్లాడుతూ మహిళలు నేడు అన్ని రంగాల్లో ముందుకు సాగుతున్నారని ఆయన అభినందించారు. ఇలా ఉద్యోగస్తులు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా నగర కార్పొరేషన్ తరఫున మా కమిషనర్ గారు మనం కూడా ఏదైనా చేయాలని చెప్పి ఒక చిన్న సిరు సన్మానం చేయాలి వీళ్ళందరికీ అనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. దీనికి తోడుగా మరి మా మహిళా కమిటీ చైర్మన్ సహిరాబాన గారు, డిప్యూటీ మేయర్ గారు గోగుల రమణ గారు, వీరందరి ఆధ్వర్యంలో కార్పొరేటర్స్ అందరూ కూడా మహిళా దినోత్సవం సందర్భంగా ఒక శాలువా వేసి మారుగా వాళ్ళందరూ కూడా చిన్న గిఫ్ట్ పెన్నులు ఇచ్చి అందరూ బొకేలు ఇస్తారు. కానీ మా కమిషనర్ గారికి ఏంటంటే ఖర్చు పెట్టేది ఏదైనా ఉపయోగపడేటట్టు ఖర్చు పెడితే బాగుంటుంది. బొకే ఇస్తే మళ్ళీ సాయంత్రానికి పారేయాల్సి వస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏలూరులోని అంబికాదేవి ఆలయాన్ని తమిళనాడు గవర్నర్ రోసయ్య దర్శించుకున్నారు. ఆలయ నిర్వాహకులు అంబికా కృష్ణ రోసయ్యకు ఘన స్వాగతం పలికారు. అనంతరం జిల్లా ఆర్య వైశ్య కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. అంబికేశ్వర స్వామికి జై, అంబికాదేవికి జై. తూర్పుగోదావరి జిల్లా కోనసీమ కొబ్బరి తోటలు అంతరించేందుకు సిద్ధమవుతున్నాయి. రియల్ ఎస్టేట్ కోరల్లో చిక్కుకొని విలవిల్లాడుతున్న కోనసీమలో కొబ్బరి తోటలు పలుచుబడిపోతున్నాయి. మూడు పక్కల గోదావరి, మరోవైపు వడ్డాణంలా సముద్రం, ఆ మధ్యలో త్రిభుజాకారంలో ఉందో దీపం లాంటి ద్వీపకల్పం కోనసీమ. కొరుక్కు తినాలనిపించే అందం దాని సొంతం. పర్యాటకంగా ఎన్నో ప్రదేశాలు కలిగిన కోనసీమకు ఇప్పుడు కష్టకాలం దాపురించింది. కోనసీమలో వరి తరువాత ప్రధాన పంట కొబ్బరి. అయితే ప్రకృతిని పరవశింపచేసే కొబ్బరి తోటలు కనుమరుగవుతున్నాయి. ఇప్పటి వరకు పడని రియల్టర్ల కన్ను కోనసీమ ల్యాండ్పై పడింది. దీంతో పచ్చదనం కొంచెం కొంచెం దూరమవుతోంది. మత సామరస్యానికి, మానసిక ప్రశాంతతకు అమీన్ పీర్ దర్గా నిలయమని బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ అభిప్రాయపడ్డారు. వైఎస్ఆర్ కడప జిల్లా కడప నగరంలోని పెద్ద దర్గా ఉరుసు మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు అనిల్ కపూర్ విచ్చేశారు. దర్గా మజార్లో ఘనంగా ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పీఠాధిపతి ఆయనకు రుమాలు కట్టి సాంప్రదాయంగా ఆహ్వానం పలికారు. అనంతరం దర్గా ఆవరణలో ఏర్పాటు చేసిన ముషాయిరా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ దర్గాను దర్శించుకోవడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు. ప్రేమ ఆప్యాయతలను పంచిన జిల్లా వాసులకు రుణపడి ఉంటానన్నారు. తన కుటుంబ సభ్యులంతా చల్లగా ఉండాలని దీవించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. పునర్విభజన చట్టం అమలుపై జరిగిన చర్చలో పలువురు వక్తలు కేంద్ర వైఖరిని తప్పుపట్టారు. ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడు అశోక్ బాబు కేంద్ర వైఖరిపై మిశ్రమంగా స్పందించారు. and the acceptance of 14th
జర్నలిస్ట్ ఫోరం ఏర్పాటైంది. ఎన్జిఓస్ ఉద్యోగ సంఘాల్లో ఉన్నటువంటి అందరితో కలిసి అక్కడ ఇచ్చిందే తప్ప స్కీములు దాదాపు 30 స్కీములు రద్దు చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చే డబ్బులు ఎక్కువ స్కీముల ద్వారా వస్తుంది. ఇవాళ రాష్ట్రాలన్నీ కూడా సమానమైనవి. అంటే ఏ రాష్ట్రం కూడా ఒక మంత్రి దయాదాక్షిణ్యంలో ఆధారపడి ఫండ్స్ని డైవర్ట్ చేసే అవకాశం వాళ్ళ కేంద్ర ప్రభుత్వం లేకుండా పోయింది. కానీ ఆంధ్ర రాష్ట్రాన్ని ఆ రాష్ట్రాలతో పోలిస్తే మనకు జరిగే నష్టం ఎక్కువ ఉంది. కాబట్టి దీని మీద మరి పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం మీద అన్ని రాజకీయ పార్టీలు ఒత్తిడి తెచ్చి మనకు రావాల్సిన ఆ అమౌంట్ని కానీ రావాల్సిన రాయితీలని స్పెషల్ స్టేటస్ కానీ ట్యాక్స్ సెంటెన్స్ కానీ వీటన్నిటినీ మరి ఈ ఆర్థిక సంవత్సరంలో సాధించుకోగలిగితేనే ఈ డెవలప్మెంట్ కానీ ఏదైనా మనకి ఆశించిన స్థాయిలో ఉంటుంది తప్ప కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ హామీలు కనుక నెరవేర్చే పరిస్థితి లేకపోతే ఖచ్చితంగా డెవలప్మెంట్ కుంటుపడుతుంది, నష్టపోతాం. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నగరం దేవాలయం వీధిలో గల సిద్ధార్థ హాస్పిటల్ నందు ప్రత్యేక డయాలసిస్ సెంటర్, నెఫ్రాలజీ క్లినిక్ నూతనంగా ప్రారంభించబడింది. సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ గ్రంథిబాబ్జీ, వివిధ విభాగాలకు చెందిన స్పెషలిస్టులు, ఇతర ప్రముఖులు కార్యక్రమానికి హాజరయ్యారు. డాక్టర్ పి రవీంద్ర ఆధ్వర్యంలో ఈ విభాగం ప్రజలకు సేవలందించనుంది. ఈ రోజున మన కాకినాడ నగరంలో సిద్ధార్థ హాస్పిటల్ 30 సంవత్సరాల క్రితం నియమించిన హాస్పిటల్ మొత్తం వెంకటేశ్వర గారు వాళ్ళ కుమారులు ఈ రోజున డాక్టర్లు అయ్యారు. మంచి పొజిషన్లో ఉన్నారు. వాళ్ళు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చారు. కృష్ణవంశీ, ఆదిత్య కానీ వీళ్ళందరూ కూడా మంచి పొజిషన్లో మంచి ర్యాంకులో ఉన్నప్పుడు కూడా ఇటువంటి వాళ్ళని కాస్మోపాలిటన్ సిటీల్లో పెద్ద పెద్ద హాస్పిటల్లో మంచి అవకాశాలు ఇస్తారు, మంచి ఫైనాన్షియల్ ఆఫర్ కూడా ఇస్తారు. అలాంటివి కాదనుకుని మన నగరంలో వాళ్ళు వైద్య సేవలు అందించడం కూడా నేను మనస్ఫూర్తిగా ప్రజలందరి తరపున అభినందిస్తున్నాను ఇటువంటి డాక్టర్లందరినీ కూడా. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఈరోజు డాక్టర్ రవీంద్ర గారు నెఫ్రాలజీ యూనిట్ ప్రారంభించుకున్నాం. వారు కూడా మంచి డాక్టర్. ఈరోజు మూత్రపిండాల వ్యాధులు చాలా ఎక్కువగా ఉన్నాయి. అవి స్టార్టింగ్లో గమనించకపోతే అది ప్రమాదం అవుతుంది. అలాంటి వాళ్ళందరూ కూడా ఈరోజు ఇక్కడ కాకపోతే హైదరాబాదు, చెన్నై వెళ్ళి వైద్య సేవలు చేసుకునే పరిస్థితి వచ్చింది. అలాంటి పరిస్థితి లేకుండా మన వాళ్ళకి ఇక్కడే ఇటువంటి డాక్టర్లు రావడం, ఇటువంటి యూనిట్స్ పెట్టడం, వైద్యం చేయడం అనేది మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ప్రకాశం జిల్లా ఒంగోలులో వైవి సుబ్బారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాకు అనూహ్య స్పందన రావడంపై ఎంపీ వైవి సుబ్బారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. సుమారు 4000 మంది హాజరయ్యారని, అందులో 1000 మందికి పైగా ఉద్యోగాలు పొందారని ఆయన తెలిపారు. జాబ్ మేళాలో ఉద్యోగం రాని వారు నిరుత్సాహపడవద్దని, త్వరలో అలాంటి వారి కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేసే ఆలోచన చేస్తున్నామని ఎంపీ తెలియజేశారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతానికి చెందిన యువత బాగా చదువుకొని ఉన్నా కేవలం కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవడంతో వెనుకబడిపోతున్నారని ఆయన అన్నారు. జాబ్ మేళాకు సహకరించిన వివిధ కంపెనీలతో పాటు కలెక్టర్, డిఆర్డీఏకు ఎంపీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వారిని కూడా ఒకసారి డిఆర్డీఏ డిపార్ట్మెంట్ వాళ్ళని అందరినీ ఒకసారి అభినందిస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు నాకు చాలా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, ఈరోజు జాబ్ మేళాలో పార్టిసిపేట్ చేసిన కొన్ని ప్రధాన కంపెనీల వాళ్ళు నేను ఇందాక అందరి దగ్గరికి వెళ్ళి చాలా థ్యాంక్స్ అండి, శ్రమ తీసుకొని వచ్చారు, మా జిల్లాలో ఉన్న టాలెంట్ని గుర్తించడం కోసం మేము ఆహ్వానం అందిస్తే మీరు రావడం చాలా మంచిది, మీరు ఇక్కడికి వచ్చిన ద్వారా మా జిల్లాలో ఉన్న అన్టాప్డ్ టాలెంట్ ఎంతో ఎలిజిబుల్ అండ్ క్వాలిఫైడ్ వాళ్ళు ఎంతమందో ఉద్యోగాలు లేక ఇబ్బందుల్లో ఉన్నారు, వాళ్ళందరికీ అవకాశం కల్పించారు అంటే వాళ్ళు చెప్పిన ఆన్సర్కి నాకు చాలా ఆశ్చర్యం వేసింది. సార్ మరి మీరు ఇక్కడ త్వరగా ఇంకోటి పెట్టండి సార్, చాలా బాగుంది, మీ జిల్లాలో ఉన్న యూత్లో చాలా క్వాలిఫైడ్ పీపుల్ ఉన్నారు, చాలా టాలెంట్ ఉంది. నాకు ఆశ్చర్యం వేసింది, వాళ్ళు చెప్తుంటే ఎవరో 2 అమ్మాయిలు వచ్చారంట వాళ్ళ దగ్గరికి. ఒక అమ్మాయి
ఎంబీఏలో గోల్డ్ మెడలిస్ట్ అంట, ఒక అమ్మాయి ఎంటెక్లో గోల్డ్ మెడలిస్ట్ అంట. ఇంత టాలెంట్, ఇంత క్వాలిఫై అయిన వాళ్ళు ఉండి కూడా వాళ్ళకి ఉద్యోగాల అవకాశాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. మీరు చేసిన ఈ పని వల్ల మాకు వాళ్ళందరినీ సెలెక్ట్ చేసుకునే అవకాశం వచ్చింది. ఇట్లాంటి కార్యక్రమాలు మీరు మళ్ళీ ఇంకో త్వరగా 1-2 పెట్టండి సార్, మళ్ళీ మేము పార్టిసిపేట్ చేస్తామని చెప్తే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పుట్టతోట ఏరియాలో రిలయన్స్ సెల్ టవర్ నిర్మాణాన్ని అడ్డుకున్నారు గ్రామస్తులు. ఆ ప్రాంతవాసులు సెల్ టవర్ నిర్మాణానికి వ్యతిరేకంగా సమావేశం ఏర్పాటు చేసుకుని పోరాటం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రజా నివాసాల మధ్య సెల్ టవర్ నిర్మాణం జరగడం వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుందని మేధావులు, సైంటిస్టులు మీడియా ద్వారా తెలియజేస్తుంటే కొంతమంది ధనాశపరులు వారు ఇచ్చే డబ్బులకు ఆశపడి వారి స్థలంలో సెల్ టవర్ నిర్మాణానికి అంగీకారం తెలుపుతున్నారని వారన్నారు. ప్రజాప్రతినిధులు, పోలీసు వారు రిలయన్స్ వారికి కొమ్ము కాస్తూ వారికి అండగా ఉండటంతో ప్రజలు వారి బాధలు ఎవరికి తెలియజేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉందన్నారు. ఈ విషయం గ్రీవెన్స్ సెల్ ద్వారా కలెక్టర్ దృష్టికి తీసుకురావాలని గ్రామ ప్రజలు నిర్ణయించుకున్నారు. మీరు కట్టమన్నారు, పర్మిషన్ లెటర్ ఉంది మేము చేస్తున్నామని చెప్పేసి అడిగి వాళ్ళు ఎదురు తిరిగారు. నువ్వు పర్మిషన్ లెటర్ చూపించి తీసుకోమని చెప్పేసి ఆడవాళ్ళందరూ కూడా ఎదురు తిరిగిన రోజున వాళ్ళు చూపించలేక మిషన్ తీసుకొని వెళ్ళిపోయారు. ఆ రోజు నుంచి అందరం కలిసి వెళ్ళి అతను చెప్పాం. కృష్ణా జిల్లా విజయవాడ ఐఐఎం హాల్ ప్రాంగణంలో లోక్సత్తా పార్టీ అధ్యక్షులు జయప్రకాష్ నారాయణ సంకల్ప దీక్ష చేపట్టారు. సుమారు 3 గంటల పాటు మౌన దీక్ష వహించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఒకసారి మన లోక్సత్తా పార్టీ నుంచి మహిళల్లో పోటీ చేసినటువంటి దేశవ్యాప్తంగా అన్ని పార్టీల్లో మహిళలు పోటీ చేసిన పార్టీ, మరి ఇంకా స్థానికంగా ఉన్న పార్టీ. ఇక్కడ పెద్దల్ని పరిచయం చేస్తాను. రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రాన్ని ప్రకటించాలి. ఈ అంకెలు కరెక్టా కదా? మీరే ఇచ్చారంటున్నారు, వాస్తవమా? మీరు ఇచ్చిన లెక్కల లేదా వాడు కాకుల లెక్కలు వేశారా? నిజాయితీగా ఈ లెక్కలు కరెక్టా? ఎందుకంటే ఎక్కువైతే అంత ఎక్కువ ఇవ్వాలి, ఇంతే అయితే దీన్ని తృప్తిపడాలి. కాబట్టి ముందు రెవెన్యూలో భర్తీ చేయాలి. ఎందుకంటే ముందు అసలు రోజువారీ సాధారణ ఖర్చులకే అప్పు చేయాల్సి వస్తే రాష్ట్ర భవిష్యత్తు అగమగోచరం అవుతుంది. మాకు కొత్తగా వచ్చే మౌలిక సదుపాయాలకు అభివృద్ధికి అప్పు చేస్తే అప్పు తెచ్చుకుంటాం. ఏ దేశం, ఏ రాష్ట్రమైనా, ఏ దేశమైనా అంతే. కానీ రోజువారీ ఖర్చుకి అప్పులు చేస్తే రాష్ట్రం నాశనం అవుతుంది. కాబట్టి ఇది మొట్టమొదటి అంశం, ప్రజలకు అర్థం కావాలి స్పష్టంగా. శ్వేతపత్రాన్ని ప్రకటించని చంద్రబాబు నాయుడు గారు, ఎందుకని మీరు రహస్యంగా దాస్తున్నారు? ఇది మీ ప్రైవేట్ వ్యవహారం కాదే. ఎంత ఖర్చుని మనం రాష్ట్రంలో పెట్టాలి, నిజాయితీగా ఎంత ఖర్చు అవుతుంది, ఎంత ఆదాయం వస్తుంది, దీని రహస్యం ఎందుకు? ఆ లోటు వాళ్ళు భర్తీ చేయాలి కదా. మాకెందుకు చెప్పట్లేదు మీరు? మీ ప్రభుత్వం రాగానే ఈ అంకెలన్నీ నేను మీకు ఇచ్చాను. నా దగ్గర ఉన్న ప్రతి అంక ఈ ప్రభుత్వంలో పెద్దలకు నేను స్వయంగా ఇచ్చాను. ఇది ఉపయోగించుకోండి. ఒడుపుగా మీరు మన ప్రయోజనాలను కాపాడుకోండి. ఢిల్లీతో మీరు చేయవలసినటువంటి వాదన చాలా జాగ్రత్తగా చేయండి. మిగతా రాష్ట్రాలు కూడా ఎదురు చూస్తుంటాయి. అన్ని రాష్ట్రాలని పక్కన పెట్టి మీకు ఇవ్వడం సాధ్యం కాదు. కాబట్టి మన వాదన చాలా సమర్థంగా చేయాలి, తెలివిగా చేయాలి, నిజాయితీగా చేయాలి, అవతల ఒప్పుకున్నట్టుగా చేయాలి. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో డాక్టర్ గజల్ శ్రీనివాస్ కళా పరిషత్ ఆధ్వర్యంలో ప్రముఖ సంగీత విద్వాంసులు పద్మవిభూషణ్ డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణను ఘనంగా సన్మానించారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన స్పీకర్ కోడెల శివప్రసాద్, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావులు స్వర్ణ కంకరం ప్రదానం చేసి సన్మానించారు. శ్రీ క్షీరారామ రామలింగేశ్వర ఆశీస్సులతో ఎవరైతే ఇందాక తమ్ముడు చెప్తూ మరో అన్నమయ్య ఈ రోజున ఎన్నో రాగాల సృష్టికర్త, సంగీత ప్రపంచంలో సామ్రాట్టుగా వెలుగుతున్న బాలమురళీకృష్ణ మన గోదావరి బిడ్డ. జ్ఞాపికలు అందజేయవలసిందిగా కోడెల శివప్రసాద్ గారిని కోరుతున్నాను. బులెటిన్ ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి.
ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు, వాడవాడల సభలు, సమావేశాలు. సేవలను విస్తరించిన కాకినాడ సిద్ధార్థ హాస్పిటల్, నూతన విభాగాన్ని ప్రారంభించిన సిటీ ఎమ్మెల్యే కొండబాబు. పులివెందులలో బ్రౌన్ షుగర్ ముఠా అరెస్ట్, 1.5 కిలోల సరుకు స్వాధీనం చేసుకున్న పోలీసులు. అన్నవరంలో మెగా కంటి వైద్య శిబిరం, రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో సేవలందించిన కిరణ్ కంటి ఆసుపత్రి. ఇవి ఈ బులెటిన్ తాజా వార్తా విశేషాలు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి జీ న్యూస్. ఇది ప్రజాగళం.